హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం కొబ్బరి బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ అనమాట. సో ఇక్కడ నేను కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరిని. దాన్ని చిన్నగా ముక్కలు చేసుకొని తర్వాత మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకున్నాను. సో మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర రాట్నం ఉంది అంటే పూర్తిగా మీకు కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి మనకు కొబ్బరి తురుము కావాలి. కొబ్బరి తురుము మెత్తగా అయింది. దీన్ని మనము ఒక కడాయిలోకి అయితే తీసుకోవాలి. ఒక బాణలోకి అయితే తీసుకుంటున్నాను. అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని దానిలోకి మనం ఒక గ్లాస్ కొబ్బరి అయితే తీసుకుంటున్నాను. సో మనకి కొలత ప్రకారం ఒక గ్లాస్కి ఒక గ్లాసు చక్కెర అనమాట. నేను ఇక్కడ చిన్న గ్లాస్తో వేసి చూపిస్తున్నాను. సో ఒక గ్లాస్కి ఒక గ్లాస్ చక్కెర. సో ఇప్పుడు ఇంకొక గ్లాసు చక్కెర తీసుకుంటున్నాను. సో ఇలా మనం కొబ్బరి షుగరు రెండు, మనము ఇక్కడ ఆయిల్ తీసుకోవట్లేదు, నెయ్యి తీసుకుంటున్నాము. ఈ రెండు కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట. సో షుగర్ కరిగాక మనకి పాకం అనేది వస్తుంది. సో దానికి కొంచెం తోడుగా కొన్ని పాలు తీసుకుంటున్నాను. పాలు కొన్ని యాడ్ చేసేసిన తర్వాత ఇంకా షుగర్ మెల్ట్ అయిపోయి మనకి బాగా కలిసిపోతుంది అనమాట. అప్పుడు మనకి మెల్లమెల్లగా పాక్ అనేది అయితే వస్తుంది అనమాట. మొత్తం అదంతా కరిగిపోయిన తర్వాత చూడండి, మీకు సైడ్స్కి పాక్ అయితే వస్తుంది కదా. సో ఇలా ఇప్పుడైతే మనకి బాణకి అంటుకుంటుంది. ఎప్పుడైతే ఇది బాణలకి అంటుకోదో అది అయిపోయినట్టు అనమాట. సో ఇలా కొద్దిగా మనమైతే ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా ఎంతైనా నెయ్యి మీరు యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేసుకున్న కొద్దికి మనకి టేస్ట్ అయితే డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకుంటే. సో అది అక్కడైతే అవుతుంది. సో అడుగంటకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ప్లేట్కి అయితే నెయ్యి పూసేసి ఉంచాను కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి అసలు బాణలకి అంటుకోవట్లేదు. సో ఇలా అంటుకోలేదు అంటే అది అయిపోయిందనమాట. సో ఇది మనం ఆ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి ఏదైతే నెయ్యి పూసి పెట్టాం కదా దాంట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం అంతా నీట్గా. సో అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను చూడండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో దీన్ని మనము కొద్దిగా ఆరిపోయాక గాలికి పెట్టి కొద్దిగా ఆరిపోయాక పీసెస్గా అయితే కట్ చేయాలి. సో ఇలా పీసెస్గా అయితే కట్ చేశాను. సో పీసెస్గా కట్ చేస్తున్నాను కదా, నీట్గా వస్తాయి. కొద్దిగా ఆరాలి, ఏమంటే వెంటనే అంటే పీసెస్ నీట్గా రావు. కొద్దిగా ఆరిపోయాక అయితే పీసెస్ అనేవి నీట్గా వస్తాయన్నమాట. సో ఒక్కొక్క పీస్ని మనం మన కంటైనర్లోకి తీసేసుకోవడమే. సో ఇలా మన కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, అలా కొబ్బరి బర్ఫీ వచ్చేసింది. చాలా బాగుంటుంది. ఫ్రెష్గా అయినా బాగుంటుంది, 2-3 డేస్ అయిన తర్వాత కూడా బాగుంటుంది, ఏం కాదు. సో చాలా బాగుంటుంది. నాకైతే ఎంతో ఇష్టం అయిన రెసిపీ ఇది. మీకు ఎలా నచ్చిందో చెప్పండి, కామెంట్